బట్టి మనందరం కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత మన జీవితంలో ఎన్నో ఆత్మ సంబంధమైన మేలు మనం పొందుకుంటామండి. అయితే ప్రభువులోకి రాకముందు, ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో మార్పులు ఉండొచ్చేమో కానీ ప్రతి ఒక్కరిలో సహజంగా ఉండే అద్భుతమైనటువంటి మార్పు, ఎవరి దగ్గర దొరకనటువంటి, ఎన్ని చేసినా దొరకనటువంటి మార్పు ఏంటంటే శాంతి, సమాధానం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్న తర్వాత దేవుడు మనకు అందించే అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన మేలుల్లో కొన్ని. అలాగే మనం ప్రభువులో ఇంకా మనం బలంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, అనగా దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన మనసంతా చాలా ప్రశాంతంగా, మన మనసంతా చాలా ధైర్యంగా, గుండె ధైర్యంగా ఉంటుంది కనుక మనం ఎన్నో అద్భుతమైనటువంటి, ఎన్నో చేయాలనుకున్నటువంటి, దేవునికి అనుకూలమైనటువంటి ఎన్నో విషయాల్లో మనం విజయం సాధిస్తాం. అప్పుడు మన యొక్క స్థితి అనేది మునుపటి స్థితి కంటే చాలా గొప్పగా ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకు తెలుసు, రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా పాపం చేయటం వల్ల ఏమవుతుందంటే దేవుడిచ్చే మహిమ, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని మనం కోల్పోతాము. తద్వారా మన మనసంతా చిరాగ్గా ఉంటుంది, మన ఆలోచనలన్నీ సరిగ్గా ఉండకుండా, కుదురుబాటు లేకుండా, ఏం చేస్తున్నామో తెలియకుండా ఒక సైకలాజికల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం ఆ సైకలాజికల్ డిప్రెషన్ నుంచి మనం బయటకు వచ్చి చాలా సమాధానంగా, మనసు చాలా నెమ్మదిగా, మన ఆలోచనలన్నీ చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో తెలియజేశాను, మనం వచ్చింది మనుషుల ఆలోచన ప్రకారంగా నడుచుకునే, మనుషుల ఆలోచనలతో సరిపోయే దేవుడి దగ్గరికి కాదు ప్రియులారా. ఊహల కందనటువంటి దేవుడు, ఊహ కందని ప్రేమను అందించే దేవుడు. ఇంకా బాగా చెప్పాలంటే ప్రియులారా, ఆకాశమునికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం దేవుడి థింకింగ్కి, మనిషి థింకింగ్కి. దేవుడి థింకింగ్ చాలా ఉన్నతంగా ఉంటుందండి. ఆయన పేరే ఆలోచనకర్త అండి. అంటే ఆలోచన తెలియజేసే వ్యక్తి, ఆలోచన అందించే వ్యక్తి. కనుక దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఆత్మ సంబంధమైన ఎన్నో మేలులు పొందుకున్న తర్వాత కొందరు జీవితాలను మనం బైబిల్లో ధ్యానించినట్లయితే, ఉదాహరణకి నెబుకద్నెజర్ గారి జీవితం మనం చూసినట్లయితే, ఇదిగో ఈ మహా సామ్రాజ్యం నేను నిర్మించిందే కదా అని ఆ కాలంలో నెబుకద్నెజర్ అన్నట్లుగా ఈ కాలంలో కూడా మనలో చాలా మంది, ఇదిగో ఈ గొప్ప భవనాన్ని, ఇంత గొప్ప ఇల్లుని నా కష్టం చేత నేను సంపాదించాను కదా, ఇదిగో ఈ ర్యాంక్ నా తెలివితేటల వల్ల నేను సంపాదించాను కదా, ఇదిగో ఇది నా యొక్క మేధాశక్తిని బట్టి, నా యొక్క ఉన్నతమైనటువంటి స్కిల్స్ని బట్టి అని మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రియులారా, దేవుడు అందించినటువంటి ఆశీర్వాదాన్ని నా కష్టం, నా ఆలోచన, నాది అని మనం గర్వంతో వెర్రవీగిపోతూ ఉంటామండి. అలాంటి వారందరికీ దేవుడు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావాలన్నా, వచ్చినటువంటి ఆశీర్వాదాలు గొప్పగా మారాలన్నా, ఆ ఆశీర్వాదాలు ఎక్కువ అవ్వాలన్నా కానీ దేవుని వలన మాత్రమే సాధ్యపడుతుంది తప్ప మన కష్టార్జితం వల్ల, మన కష్టం వల్ల దేనిని మనం చేయలేము. అలా ఆలోచన వచ్చిన వెంటనే దేవుని దృష్టికి మనం పాపులుగా మారిపోతామండి. అనగా ఆజ్ఞను అతిక్రమిస్తాము. ఎందుకంటే దేవుని కంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాము కనుక అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకుండా దేవుని యొక్క ఆలోచన విధానానికి, దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని యొక్క తలంపులకి మన ఆలోచన విధానాన్ని మనం సరిచేసుకుంటూ, మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ దేవునికి అనుకూలంగా మనం ఉన్నట్లయితే మనం దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాము. అలా కాకుండా పాపము చేసినట్లయితే ప్రియులారా, దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి దాన్ని మనం కోల్పోతాము. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయనకు అనుకూలంగా ఉండి, మన యొక్క క్రియలను బట్టి కాక ఆయన కృపచేతనే ప్రతి ఒక్కరు కూడా బలవంతులు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామని తలలో ఉంచండి. ప్రేమ కలిగినటువంటి తండ్రి, దయగలిగినటువంటి దేవ, మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ డైలీ డివోషన్ ద్వారా మా అందరి హృదయాలను బలపరుస్తున్నందుకు, ఆత్మీయంగా మమ్మల్ని తండ్రి మీ యొక్క చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్ లో ఎంతమంది అయితే మీకు సహకారులుగా నిలబడుతున్నారో వాళ్ళందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు నడిపించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వారి కుటుంబాలను, వారి పరిచయం మీరు దీవించండి.
అదేవిధంగా జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యను మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ డైలీ డివోషన్ ఎంతమందితో చూస్తున్నారు తండ్రి, వారు తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో ప్రభు ఒకవేళ కృంగినట్లయితే వాళ్ళ కృంగిన హృదయాలను లేవనెత్తండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి, ధైర్యాన్ని అందించండి, మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే ధన్యతను, భాగ్యాన్ని మాకు అందించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.